వచ్చే 4 వారాలు అత్యంత కీలకం. బి అలర్ట్. టీడీపీ కుట్రలను అడ్డుకోండి అంటూ ఎస్ఐఆర్ ప్రక్రియపై క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్ లెవెల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకుని ప్రతి ఓటును కాపాడుకోవాలని వైఎస్ జగన్ సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై నియోజకవర్గాల్లోని కోఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజు సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే 4 వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తరువాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఒక బూత్ కు కనీసం 50 ఓట్లు తొలగించేలా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకుని ప్రతి ఓటును కాపాడుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు వైఎస్ జగన్. సర్ ప్రక్రియకు సంబంధించి టీడీపీ కుట్రలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో తమ పార్టీకి చెందిన ఓట్లను తొలగించేందుకు అధికార టీడీపీ భారీ కుట్రకు తెరలేపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ కు చెందిన బిఎల్ఓ యాప్తో టీడీపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు యాక్సెస్ ఉండడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తిమంతమైందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొంతమంది అధికారులు కూడా టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు రాచమల్లు. అత్యంత మనకు అవసరమైన దశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది, అత్యంత శక్తివంతమైంది ఓటు. ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అయినా అత్యంత శక్తివంతమైంది ఓటే. మన ఓటును మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే, మొన్నటి వరకు, ఒక 2 సంవత్సరాల కిందటి వరకు ఓటరు పాలకులు నిర్ణయిస్తానాడు. ఈ దేశంలో దరిద్రం పట్టింది ఈ దేశానికి. పాలకుడు ఓటరు నిర్ణయిస్తున్నాడు. రివర్స్. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. ఓటర్లకు సంబంధించి బిఎల్ఓలు లేవనెత్తిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తిరుపతి నియోజకవర్గంలోని తమ్మినాయుడుపాలెంలో ఎస్ఐఆర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ లిస్ట్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని సూచించారు అభినయ్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గంలో ప్రతి బూత్లోనూ బిఎల్ఓలతో కలిపి ఇంటింటికి వస్తూ సరైనటువంటి ప్రతి ఓటుని నిలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మీ బిఎల్ఓలతో, అలానే పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని వాటన్నిటిని నింపి సకాలంలో మీరు బిఎల్ఓకు అందజేస్తేనే మీ ఓటు నిలబడుతుంది. మొత్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశంలో పచ్చ నేతలు కుట్రలకు తెరలేపిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని క్యాడర్కు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సర్కు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఏపీలో సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కోరుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.